హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పద్మావికి. ఈరోజు మన ఛానల్లో చికెన్ రెసిపీ చూపించబోతున్నాను. చికెన్ అంటే ఇష్టపడంది ఎవరు? ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా. ఈరోజు ఇది ఎందుకు చూపిస్తానంటే, పాపకి ఫీవర్ వచ్చిన నుంచి మేము చికెన్ తెచ్చుకోలేదు. అండ్ మా మేడం వాళ్ళు పంపించినప్పుడు తిన్నాం, కానీ మనం కుక్ చేసుకొని తింటే అది కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సో చికెన్ అయితే ఈరోజు చాలా చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నాను. సింపుల్గా, ఈజీగా, అస్సలు వాటర్ ఇంక్లూడ్ చేయకుండా. ఇప్పుడైతే మంచిగా చికెన్ని ఒక 2-3-4 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసి సాల్ట్ వాటర్ వేసి పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని బాండి పెట్టుకొని నేను పల్లి నూనె యూస్ చేస్తున్నాను. పల్లి నూనె అందుకే కొంచెం ఇలా కలర్లా ఉంది కదా, పల్లి నూనె యూస్ చేయండి, చాలా మంచిది హెల్త్ కూడా. అండ్ ఒక చెక్క, కొంచెం సాజీరా, ఇలాచి అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత మనకు కావాల్సిన మసాలా దినుసులు వేసుకొని మనం సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకున్నాము. మన అందరికీ తెలుసు కదా చికెన్ చేయడం, కాకపోతే ఆనియన్స్ ఎంత బాగా మగ్గితే అంత రుచి పెరుగుతుంది. ఇది ఒక్క స్టెప్ కరెక్ట్గా తీసుకున్నామంటే చికెన్ని బాగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి, ఓకేనా. పాపకి ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా, తను ఎప్పుడైతే రికవర్ అయిందో అప్పుడు కొంచెం ఇంట్లో కూడా కొంచెం సంతోషం అనేది వచ్చేసింది అనమాట. ఎందుకంటే సఫర్ అయిపోయాం చాలా. తను ఇంట్లో 1-2 వీక్స్ ఉండిపోయింది. చాలా ఫీల్ అయ్యాను నేను. పైకి ఏదో కనిపిస్తాం కానీ లోపలంతా బాధగానే ఉండిపోయింది. ఇంకా తను రికవర్ అయ్యి స్కూల్ అయితే వెళ్ళిపోయిందనమాట. తను స్కూల్కి వెళ్ళిన తర్వాత చాలా కూల్గా, సంతోషంగా, హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇంట్లో ఇంకా మన ఆనియన్స్ అయితే ఒక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేసామంటే ఆనియన్స్ అయితే ఇలా మగ్గిపోయి వచ్చేస్తాయి అనమాట. నిజానికి చెప్పాలంటే కొన్ని విషయాలు మన అనుకోవడం పక్కన పెట్టి, నా అనుకోవడం కూడా పక్కన పెట్టేసి మనం మనలా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకైతే. మీరు కూడా ఏమంటారు? నిజమే కదా. సో ఇంకా చికెన్ రెసిపీ అయితే చూసేద్దాము. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ ఆర్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో లైవ్ వీడియోస్ వస్తూ ఉంటాయి, చూడడానికి ట్రై చేయండి, ఓకేనా. మీకు ఆ బాగున్నాయి అనిపిస్తే లైక్ ఆర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అల్లం పేస్ట్ సరిపడా పసుపు కూడా ఇంక్లూడ్ చేసుకొని అన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇవి ఎంత బాగా కలిసిపోతే అంత టేస్ట్ బాగుంటుంది. ముఖ్యంగా ఆనియన్స్ బాగా పర్ఫెక్ట్గా మగ్గనివ్వాలి. ఇప్పుడైతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కరివేపాకు అయితే యాడ్ చేసుకోండి. స్మెల్కి, ఫ్లేవర్కి, రుచి పెరగడానికి చాలా బాగుంటుంది. కరివేపాకు మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఎండిపోయింది కదా, వాడిపోయింది కదా అని పక్కన పెట్టొద్దు. ఇంకా వాడిపోయి ఎండిపోయిన దాంట్లోనే ఎక్కువగా ఉంటుంది పవర్, కాబట్టి యూజ్ చేయండి, ఏం కాదు, ఓకేనా. ఇప్పుడైతే మనం చికెన్ కడిగి 4 టైమ్స్ వాష్ చేశాను నేను ఈరోజు. చికెన్ 4 టైమ్స్ మంచిగా వాష్ చేసి సాల్ట్ వేసి పెట్టేశాను. ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మిగతా స్టెప్ ఉంటుంది కదా, ఇంకా రెసిపీ చేసిన తర్వాత నేను షాప్కి అయితే వెళ్ళాలని చెప్పేసి ఇంకా స్టెప్ బై స్టెప్ అయితే కానిచ్చేసాను అనమాట. ఆ లోపు చికెన్ మంచిగా మ్యాగ్నేట్ అయిందనమాట. సాల్ట్ వాటర్లో వేసి పెట్టాను కదా. ఇప్పుడైతే మేము స్కిన్తో తీసుకొచ్చుకుంటాం చికెన్ని, చాలా బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఒకసారి. తినేటప్పుడు అక్కడక్కడ జ్యూసీగా ఈ స్కిన్తో తింటున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అనమాట. అంతకుముందు స్కిన్లెస్గా తెస్తే పెద్దగా అనిపించేది కదా, అన్ని ముక్కలే కనిపిస్తుండే. ఇలా స్కిన్తో తేవడం వల్ల కొంచెం మనకు ఫ్యాట్ కూడా అవసరం ఉంటుంది, కాబట్టి అది కూడా వేస్తే కూర రుచి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, ఓకేనా. నా రెసిపీ బాగుంది అనిపిస్తే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ వాళ్ళు ఎవరికైనా షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ముఖ్యంగా మీకు లైవ్ ఒకవేళ అటెండ్ అవ్వాలనిపిస్తే మాత్రం లైవ్ అయితే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టేయండి, ఓకేనా. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5-6 మినిట్స్ మూత పెట్టి వదిలేసాము అంటే మన చికెన్ అయితే ఆల్మోస్ట్ మగ్గడానికి వస్తుంది అనమాట. చికెన్లో ఉన్న వాటరే సరిపోతుంది మనకి కుక్ అవ్వడానికి. ఇంకా స్పెషల్గా వాటర్ అస్సలు ఇంక్లూడ్ చేయొద్దు, చాలా బాగుంటుంది. ఇంకా అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి అలా కచ్చపచ్చగా దంచి వేసుకుంటే టేస్ట్ కానీ స్మెల్ కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు, అంత బాగుంటుంది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చికెన్ విషయంలో కానీ మటన్ విషయంలో కానీ హరిబరి చేయొద్దు, కౌసు స్మెల్ వస్తుంది. ఇలా టైం ఇస్తేనే కౌసు స్మెల్ రాకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సరిపడ కారం, సరిపడ సాల్ట్ అయితే వేసేసుకోండి. ఇందులో మనం వాటర్ అయితే అస్సలు వేయొద్దు, ఎందుకంటే చికెన్లో ఉన్న వాటర్ అండ్ మనకు ఆనియన్స్లో ఉన్న గ్రేవీ పర్ఫెక్ట్గా సరిపోతుంది. సరిపడ సాల్ట్, సరిపడ కారం వేసుకొని అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకొని కిందికి పైకి ఇలా మిక్స్ చేయండి. ఎంత బాగా కుక్ అయిందంటే నిజంగా చెప్తున్నా, ఈ డిష్కి నేను ఎప్పుడైతే తీసుకున్నానో అప్పటి నుంచి చికెన్ వండిన ప్రతిసారి స్మెల్ మాత్రం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాంటి ఒక డిష్ తీసుకోండి, తక్కువ ఎక్కువ పెట్టి. అప్పుడు ఇంట్లో చక్కగా హెల్తీగా టేస్టీగా చికెన్ చేసుకొని తినొచ్చు. నాకు దీంట్లో వేసి సిమ్లో మంట వదిలేసి మిగతా పనంతా చేసుకొని వచ్చేలాగా చికెన్ కంప్లీట్ అయిపోతుంది. అంత పర్ఫెక్ట్గా కుక్ అవుద్ది. ముఖ్యంగా ఈ
లిడ్ బాగా హెల్ప్ అవుద్ది అనమాట. ఇంకా మనం మూత పెట్టి ఒక 5 to 6 minutes వదిలేసాం కదా, కొంచెం గరం మసాలా నేను వేసుకున్నాను, మీరు కూడా వేసేసుకోండి. ఇంకా దీంట్లో కోడా యాడ్ చేయొచ్చు, పుదీనా కొత్తిమీర కూడా వేసుకోండి. ప్రజెంట్ నేను పుదీనా కొత్తిమీర లేదు కాబట్టి వేయట్లేదు, మీరుంటే యాడ్ చేయండి, ఇంకా బాగుంటుంది. సో చూసారు కదా, ఫైనల్గా మన రెసిపీ అయిపోవచ్చినట్టే. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక 2 minutes అలా మూత పెట్టి వదిలేద్దాం, ఎందుకంటే ఆయిల్ అనేది పైకి తేలితే మనకు చికెన్ కంప్లీట్ అయిపోవచ్చినట్టే. ఇన్ని రోజుల తర్వాత చికెన్ తింటున్నాను కాబట్టి నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి, అంటే కడుపు నిండా తిందామని నేను ఫిక్స్ అయిపోయాను. ఫైనల్లీ రెసిపీ అయితే అయిపోవచ్చినట్టే. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.